ఒకటో కీర్తన తీసినట్లయితే మనం దాన్ని చదువుకొని ముందుకెళ్దాం. మీ సెల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి దయచేసి. సెల్ ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. నేను చదువుతున్నాను. ఒకటవ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు ఆలాగున నుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈరోజు వాక్య యొక్క టైటిల్ ఏమని అనుకున్నానంటే, బీ వైస్ వర్డ్ వైస్. బీ వర్డ్ వైస్ అంటే వాక్యంలో మనం జ్ఞానవంతులం అవ్వాలి అనేది ఈ యొక్క మెసేజ్ యొక్క శీర్షిక. బైబిల్ మనకి త్రూఅవుట్ ద బైబిల్ రెండు మార్గాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అవి మీరు గుర్తుంటుంది. నాశనము, జీవ మార్గం. నేరో వే, బ్రాడ్ వే. మంచి చెట్టు, ఫలించే చెట్టు, పనికిరాని చెట్టు. గాడ్లీ వర్సెస్ అన్గాడ్లీ, వైజ్ వర్సెస్ ఫూలిష్. ఇప్పుడు అక్క చదివిన వాక్య భాగంలో బుద్ధిమంతుడు, బుద్ధి లేనివాడు, గురుగులు, గోధుమలు. ఇంకా ఇంకా మీ మైండ్లో ఏమైనా గుర్తొస్తున్నాయా? చీకటి, వెలుగు. థ్యాంక్ యూ అక్క. షీప్ అండ్ మేకలు, గొర్రెలు. అంటే యేసుప్రభు వారు చెప్పిన ఉపమానంలో చెప్తారు అక్కడ. మేకల వైపు మరి గొర్రెల వైపు పిలిచినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఇంకా సారము, నిస్సారము. ఓకే, ఈ విధంగా దేవుడు బైబిల్లో ఆయన రెండు వ్యక్తుల మధ్యలో మరి తేడాను చూపిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి ఈ వాక్య భాగంలో 1వ అధ్యాయంలో చూస్తే అట్లీస్ట్ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్తారా ఏమన్నా 2 గ్రూప్స్? దుష్టులు, నీతిమంతులు. ఇంకొకటి పాపులు, నీతిమంతులు అనుకోవచ్చు. ఇంకా చెట్టు, పొట్టు. చెట్టుతో పోల్చాడు నీతిమంతుల్ని, మరి దుష్టులను పొట్టుతో పోల్చాడు. చెట్టు, పొట్టు. ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. కాబట్టి మన గురించి మనం ఆలోచించినప్పుడు మనము ఏదో ఒక గ్రూప్లో ఎప్పుడు కూడా ఉంటాం, ఒక గ్రూప్లో ఉంటాం. నేను ఈ 2 గ్రూపులకి సంబంధించిన వాడిని కాదు, మధ్యలో ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తాను అనడానికి లేదు. ఎయిదర్ యు ఆర్ ఎట్ దిస్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అయినా ఉంటావు, రైట్ సైడ్ అయినా ఉంటావు. వాక్యం విని, ఇప్పుడు అక్క చదివిన పోర్షన్ ఒకటి చూస్తే, వాక్యం విని విధేయత చూపించే ఒక గ్రూపు, వాక్యం విని వదిలేసే గ్రూపు. వాక్యం విని కేవలం వింటారనమాట, వాళ్ళు విధేయత చూపరు. బ్లెస్సింగ్ వర్సెస్ కర్స్, లైఫ్ వర్సెస్ డెత్. సో ఏ గ్రూప్లో ఉంటాము అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 గ్రూపుల గురించి ఆలోచిస్తే, ఒక గ్రూపు మరణానికి నడిపించే విధంగా ఉంటుంది, అది స్పిరిచువల్ డెత్ని రిజల్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఆ గ్రూప్లో బాస్ ఎవరంటే సాతానుడు, లేదంటే శరీరం. అవుట్కమ్ ఏంటంటే నాశనం. ఇంకో గ్రూప్ ఏంటంటే దట్ లీడ్స్ టు ఎటర్నల్ లైఫ్, నిత్య జీవానికి నడిపిస్తుంది. అది అక్కడ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉంటుంది, శాంక్టిఫికేషన్ ఉంటుంది, స్పిరిచువల్ లైఫ్ ఉంటుంది. ఆ గ్రూప్కి మాస్టర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు.
ఆ గ్రూప్ యొక్క అవుట్కమ్ ఏంటంటే నిత్య జీవము. యూ కెనాట్ రిమైన్ న్యూట్రల్. ఏ గ్రూప్కు సంబంధం లేకుండా నేను ఉంటాను అనడానికి లేదు. ఏదో గ్రూప్లో మనం భాగమై ఉంటాం. ఎయిదర్ యూ సర్వ్ సేటన్ ఆర్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసు ప్రభునైనా మాస్టర్గా కలిగి ఉంటావు, లేదంటే సాతాన్నైనా మాస్టర్గా కలిగి ఉంటావు. మొదటి వచనం చూద్దాం. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత మనం ముందుకెళ్దాం. మొదటి వచనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ వాక్యంలో మనం చూస్తే 3 రకాల పీపుల్ కనిపిస్తూ ఉన్నారు: దుష్టులు, పాపులు, అపహాసకులు. ఇక్కడ ఈ 2వ వచనంలో చెప్తూ ధన్యుడు అని చెప్తా ఉంది. ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. బ్లెస్సెడ్ పర్సన్. సాధారణంగా మనం ఎవరిని బ్లెస్డ్ అని పిలుస్తూ ఉంటాం? మనకున్న ఐడియా ఏంటి బ్లెస్ అనగానే? 2 అంతస్తుల బిల్డింగ్లు, 2 కార్లు, డబ్బు, జీతం, ఒక 5 డిజిట్ జీతం, శాలరీ, ఎప్పుడు ఏది లోటు లేకుండా ఉంటే మనం వి కాల్ దెమ్ దేవుడిని అంత ఆశించాడన్న. యూఆర్ ఎ బ్లెస్సెడ్ అని చాలాసార్లు మనకున్న ఆలోచనతో చెప్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? యూఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ వెన్ యూ సే నో. యూఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ వెన్ యూ సే yes టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ నో టు సిన్ఫుల్ వేస్ అని చెప్పి మనం చూస్తాం. సామెతలు 32లో కూడా చూస్తే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుడు వాక్యం మనకి ధన్యత గురించి చెప్పే విషయాల గురించి మనం ఆలోచిస్తే అది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దేవుడు పాపానికి పరిహారం పొందినవాడు ధన్యుడు అని చెప్తా ఉంది. దుష్ట ఆలోచన చొప్పున నడవకుండా ఉండేవాళ్ళు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ బ్లెస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే టు బీ స్ట్రైట్ ఆర్ టు బీ రైట్ విత్ గాడ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లెస్డ్నెస్, టు బీ రైట్ విత్ గాడ్. అందువల్లే కీర్తనకాడు ఏమంటా అంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. హీఈస్ రైట్ పర్సన్. గాడ్ ఎండార్సెస్ హిమ్, గాడ్ అప్రూవ్స్ హిమ్. దట్స్ ద రీజన్ హీఈస్ ద బ్లెస్డ్ పర్సన్ అని మనం చూడొచ్చు అనమాట. యెహోవా చేత నిర్దోషి అనబడి పిలబడినవాడు ఎంత ధన్యుడు. సో బ్లెస్డ్ అంటే మన హీబ్రూ వర్డ్లో మీనింగ్ ఏంటంటే ఏషియర్ అంటే ఏంటంటే బ్లెస్డ్నెస్, టు బి స్ట్రైట్, టు బి రైట్ విత్ గాడ్. బ్లెస్డ్ అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే సుప్రీంలీ హ్యాపీ ఆర్ ఫుల్ఫిల్డ్ దాని అర్థం. అండ్ విచ్ డినోట్స్ ఎయిదర్ మల్టిప్లిసిటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆర్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ బ్లెస్డ్నెస్. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆర్ ఫుల్ఫిల్డ్ లైఫ్ కలిగి ఉండడం అనేది బ్లెస్డ్నెస్ అనమాట. మనం మన అండర్స్టాండింగ్ని రైట్ చేసుకోవాల్సిన అవసరం వాక్యం వెలుగులో ఎంతో ఉంది అనేది మనం చూస్తున్నాం. సో హూ ఇస్ ద బ్లెస్డ్ మ్యాన్? బైబిల్ ఏం చెప్తుందంటే, హూ సేస్ నో టు సిన్నర్స్, మాకర్స్ అండ్ వికెడ్. వీ హ్యావ్ టు సే నో. హౌ మెనీ టైమ్స్ వి సే టు అవర్ మాకర్స్, సిన్నర్స్. మనం ఎప్పుడు కూడా మనం వీళ్ళతో డీల్ చేస్తూ ఉంటాం. మన క్లాసుల్లో, మన ఆఫీసుల్లో మనం ఎప్పుడు వీళ్ళతో డీల్ చేయాల్సి ఉంటుంది. డీల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఆ పాపం మార్గంలో నడిపించాలని. ఎందుకంటే we all influence one another. Sinners, they influence us. Mockers, they influence us. అపహాసకులు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్కి మనం నో అని చెప్పగలుగుతామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. నో అని చెప్పగలుగుతున్నామా లేదా? దే విల్, బికాస్ దే ఇన్ఫ్లుయెన్స్ అవర్ థాట్స్ విచ్ కంట్రోల్స్ అవర్ యాక్షన్స్. వాళ్ళు మన ఆలోచనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలాగే అట్ ద సేమ్ టైం మన యాక్షన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, which ultimately leads to sin or death. They will always say, take it easy, don't worry, do it. Follow your, నీ మైండ్కి ఏం తోస్తే చేసేయి, పర్లేదు, నో ప్రాబ్లం. They want to control you. In the name of freedom, they will control you. అరే, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి పెట్టుకోవద్దు, డోంట్ హ్యావ్ ఆల్ రూల్స్, నో రూల్స్.
కొంతమంది టీషర్ట్స్ మీద పెట్టుకుంటారు నో రూల్స్. నో రూల్స్, యా. సో ట్రాఫిక్ రూల్స్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? గందరగోళం అయిపోతుంది. సో చాలా ఇంపార్టెంట్. దే టాక్ అబౌట్ ఫ్రీడమ్ దట్ లీడ్స్ యూ టు స్లేవరీ. దే ఆర్ జస్ట్ సిన్నర్స్. నీ పక్కన మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఈ మాకర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ లిజనింగ్ టు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 క్రియాపదాలు కనిపిస్తా ఉన్నాయి: వాక్, స్టాండు, సిట్. వాక్, స్టాండ్, సిట్. వాక్ అంటే ఏంటంటే క్యాజువల్ అసోసియేషన్. మామూలుగా మన ఫ్రెండ్స్ సిన్నర్స్తో పాపులతో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవి కొన్నిసార్లు చెప్తూ ఉంటారు మనకి, వాళ్ళ విషయాలన్నీ మనకు చెప్తూ ఉంటారు. క్యాజువల్ లిజనింగ్ అనమాట. స్టాండ్ అంటే ఏంటంటే డీపర్ ఇన్వాల్వ్మెంట్. వి వాక్ విత్ దెమ్, స్టాండ్ విత్ దెమ్. స్టాండ్ విత్ దెమ్ అంటే ఆగినప్పుడు వీ ట్రై టు అడాప్ట్ దేర్ వేస్, పార్టిసిపేటింగ్ ఇన్ దేర్ యాక్టివిటీస్. వి మే పార్టిసిపేట్ ఇన్ దేర్ యాక్టివిటీస్. డీపర్ ఇన్వాల్వ్మెంట్. స్టాండ్ అంటే మీనింగ్ ఏంటంటే డీపర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంది. సిట్ అంటే ఫుల్ ఐడెంటిఫికేషన్. నువ్వు నేను, నేనే నువ్వు, నువ్వే నేను. జాయినింగ్ దేర్ కంపెనీ, బికమింగ్ వన్ ఆఫ్ దెమ్. వాళ్ళలాగా మనం అయిపోవడం అనమాట. సో వాకింగ్, స్టాండింగ్, సిట్టింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సిన్ ఎప్పుడు కూడా మనకి ఎలా 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 ఉంటుందంటే, పాపం వచ్చేటప్పుడు, పాపం లేదంటే ఈ దుష్ట ఆలోచనలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమంటే అవి రావడమే శాటానిక్గా చాలా భయంకరమైన కొమ్ములు పెట్టుకుని నేను పాపిని తెలుసా అని రావు. చాలా సింపుల్గా సాదాసీదాగా మన ఆలోచనలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఫస్ట్ దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ వరల్డ్ వ్యూ. సిన్ బిగిన్స్ టు లుక్ నార్మల్. కొంతకాలం తర్వాత పాపం నార్మల్గా అయిపోద్ది అనమాట. ఓకే, దట్స్ ఓకే, నార్మల్. అండ్ యూ క్రాస్ ద బౌండరీస్. కొంతకాలం తర్వాత యూ క్రాస్ ద బౌండరీస్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ బికమ్ లైక్ దెమ్. యువర్ వాల్యూస్, స్పీచ్, యాక్షన్స్ చేంజ్. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ స్పెండింగ్. ఎవరితో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఇనీషియల్గా ఎక్స్పోజర్తో స్టార్ట్ అవుతుంది. ఫెమిలియారిటీ, యాక్సెప్టెన్స్, పార్టిసిపేషన్ అండ్ ఇమిటేషన్. ఎక్స్పోజర్తో స్టార్ట్ అవుతుంది. పార్టిసిపేట్ చేస్తూ యాక్సెప్టెన్స్ చేసి మనం వీ ట్రై టు బికమ్ ఇమిటేటర్స్. సో బీ వెరీ కేర్ఫుల్. ఒకసారి మనం లోతు జీవితాన్ని మనం గమనించినట్టయితే బైబిల్లో లోతు జీవితం ఆదికాండము 13వ అధ్యాయం ఒకసారి తీస్తారా? ఆదికాండం 13వ అధ్యాయంలో 12-13 వచనాలు ఒకళ్ళు, అలాగే ఆదికాండము 19వ అధ్యాయంలో 1వ వచనం చదువుతారా? రైట్. సొదోము దగ్గర లోతు ఆయన గుడారాన్ని వేసుకున్నాడంట. సొదోము ఎలాంటి ప్రదేశం? వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళు దుష్టులు, బహు పాపులు. అలాంటి వాళ్ళ దగ్గర లోతు వెళ్ళి ఏం చేశాడంటే టెంట్ వేసుకున్నాడు. సొదోము దగ్గరలో టెంట్ వేసుకున్నాడు. కొంతకాలం తర్వాత 19వ అధ్యాయం 1వ వచనం తీయండి, చదవండి ఎవరన్నా. 19:1. ఇంతకుముందు సొదోము దగ్గరలో టెంట్ వేసుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఏం చేశాడు? గవిని దగ్గర కూర్చున్నాడు. గవిని దగ్గర కూర్చోవడం అంటే ఏంటి తెలుసా? తీర్పు తీర్చే జనాల్లో ఉన్నాడు అనమాట. ఆయన హీ బికేమ్ వన్ ఆఫ్ దెమ్. లోతు పాపం ఎంత సెటిల్గా మన జీవితంలో ఎంటర్ అవుతుందో తెలుసా? పర్లేదులే, ఏం కాదు. కొన్నిసార్లు మన ఆఫీసుల్లో పార్టీలు జరుగుతూ ఉన్నప్పుడు, ప్రమోషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు పార్టీలు పిలుస్తూ ఉంటారు. ఒకసారి మా ఫ్రెండ్ వైస్ ప్రెసిడెంట్ ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి హోటల్కి రమ్మన్నాడు. వెళ్ళామన్నమాట. హోటల్కి వెళ్ళినప్పుడు ఇంకా అందరూ మందు పార్టీ.
నేను ఓకే నువ్వేం తాగుతావు నువ్వు అంటే నేను కూల్ డ్రింక్ అని చెప్పాను. లేదు ఏం లేదు అసలు ఏం మొత్తం ఏముండదు, ట్రై చేయి, అసలు యు ఆర్ మిస్సింగ్ సో మచ్ ఆఫ్ గుడ్ థింగ్ అని చెప్పేసి వాళ్ళు దే ట్రై టు ఫోర్స్ అస్. ఒక గ్లాసులో పోసేసారనమాట. పోసేసి నువ్వు ఇప్పుడు తీసుకోవాలి, ఇప్పుడు దిస్ షుడ్ బి ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పేసి వాళ్ళు అలా మనం ఫోర్స్ చేస్తారనమాట. వీ షుడ్ బి ఏబుల్ టు సే నో, అదర్వైజ్ దట్ బికమ్స్ ద లాస్ట్ డే, రైట్? ఫస్ట్ డే బికమ్స్ ద లాస్ట్ డే, రైట్? సో బీ వెరీ కేర్ఫుల్. మనకు చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే దట్స్ ఓకే, అంత నువ్వేమీ లోపలికి రావాల్సిన అవసరం లేదు, దూరంగా అక్కడుండు, టెంట్ వేసుకుని అక్కడుండు. కొంతకాలం తర్వాత ఏమవుద్ది, యూ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద సదోమ్కి పార్ట్గా అయిపోతున్నట్టుగా చూస్తాం అనమాట. బీ వెరీ కేర్ఫుల్. 1 కొరింథీ 15:33 అంటాడు, డు నాట్ బి డిసీవ్డ్, బ్యాడ్ కంపెనీ రూయిన్స్ గుడ్ మోరల్స్. డు నాట్ బి డిసీవ్డ్. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్త, మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు అని చెప్పి ఏమంటా అంటే, మనం అసోసియేట్ అయితే ఏంటి, అసోసియేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అవర్ కాన్షియస్ బికమ్స్, మన మనస్సాక్షి వాత వైపడిన మనస్సాక్షికి అయిపోద్ది. పాపం అంటే పాపాన్ని చూడడానికి, పాపంలాగా చూడలేం, తప్పులాగా చూడలేం. ఇట్స్ ఓకే, అందరూ చేస్తారు, ఇట్స్ ఓకే, ఇట్స్ అందరూ ఇలాగే ఉన్నారు. కొంతమంది క్రిస్టియన్స్ కూడా అంటారు, క్రిస్టియన్స్ కూడా చూపిస్తారు, కొంతమంది దావీదుని చూపిస్తారు, మనకి సొలొమోనుని చూపిస్తారు, లేదంటే గొప్ప పేర్లు ఉన్న వాళ్ళు చూపించి ఆయన లేడా నీ పక్కన, ఆయన చూడు మాతో మేము అందరం కలిసి ఉన్నామని చెప్తారనమాట. బీ వెరీ కేర్ఫుల్, బీ నాట్ బి ట్రాన్స్ఫర్, అంటే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ కావద్దు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. జస్ట్ బిగిన్ అండ్ ఏమవుతుందంటే యూ బిగిన్ జస్టిఫైయింగ్ సిన్, పాపాన్ని జస్టిఫై చేయడం మొదలు పెడతా ఉంటాం. యూ లూజ్ ద ఎబిలిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. చాలా డేంజరస్. పాపాన్ని పాపం కాదని, తప్పు కాదని చెప్పే అవకాశంలోకి వెళ్ళిపోతాం. వీ విల్ బికమ్ స్పిరిచువల్లీ బ్లైండెడ్. సో కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నిలువక, కూర్చుండక. నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు. బీ వెరీ కేర్ఫుల్. సో ఇఫ్ యూ ట్రై టు స్పెండ్ టైమ్ విత్ దెమ్, వాట్ హ్యాపెన్స్? You are the salt of the earth, the light of the world. The salt loses its saltiness. If the salt loses its saltiness, what happens? Useless. అది నేల మీద పడవేసి తొక్కు ఇవ్వడానికే, కానీ దానివల్ల ఉపయోగం లేదని చెప్పి చూస్తాం అనమాట. సో బీ వెరీ కేర్ఫుల్, ఎవరితో నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు అనేది. ఒకసారి సామెతలు 1వ అధ్యాయము నేను చదువుతున్నాను, గమనించండి. 10 నుంచి 10 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకుంటకు దాగియుందము. పాతాళము మనుషులను మింగివేయినట్లు వారిని జీవంతోనే మింగివేయదము. రా వెళ్దాం, నా కుమారుడా, వారి మార్గమున పోకము. 15వ వచనం, వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుదురు. బీ వెరీ కేర్ఫుల్ మై సన్, బీ వెరీ కేర్ఫుల్, డోంట్ గో విత్ దెమ్. వాళ్ళు ఏమంటారంటే మాతో పాలివాడవై ఉండు. 14వ వచనంలో మాతో పాలివాడవై ఉండు, మనం అందరము ఒకే ఇంట్లో ఉందాం, ఒకే సంచిలో మనం పంచుకుందాం అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. బీ వెరీ కేర్ఫుల్, వాళ్ళతో పాలివాడవై ఉండవద్దు అని చెప్పి మరి సామెతల్లో చూస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. అయితే ఇట్లా మనం ఎట్లా జీవించాలి ఈ లోకంలో? మన ఫ్రెండ్స్ అంతా, చుట్టుపక్కల 90% ఆఫ్ పీపుల్, మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్లాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా మనల్ని అంటే పాపానికి నడిపించేవారుగా ఉన్నారు. ఎట్లా ఉండాలి? మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. అందుకే యేసు ప్రభు వారు ఆయన జీవించినంత కాలం కూడా ఆయన చూస్తే హీ వెంట్ టు దెమ్, పాపులతో ఉన్నాడు.
ఆయన 19:10 లోకాసు వార్త 19:10 చూస్తే హీ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. పాపులతో ఉన్నాడు కానీ ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆయన నేను పాపినని ఎవరు చెప్పగలరు అని చెప్పి ఆయన సవాల్ విసినట్టుగా కూడా చూస్తాం. ఈ హ్యాడ్ క్లోజ్ అండ్ గాడ్లీ కంపెనియన్స్, డిసైపుల్స్ ఉన్నారు ఆయనకి. మరి ఎప్పుడు కూడా ఆయన డిసైపుల్స్ ఆయనతో పాటు ఉన్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది చూస్తే వీఆర్ హియర్ టు విట్నెస్, నాట్ టు పార్టిసిపేట్ విత్ దెమ్. మనం ఉప్పుగాను వెలుగుగాను ఉండవలసిన వారంగా ఉన్నాం. ఉప్పు అంటే ఏంటి? ఉప్పు దేనికోసం? టేస్ట్ ఇచ్చేదిగా ఉంటుంది. వెలుగు ట్రూత్ చూపించే విధంగా ఉండాలి. సో మనం వీఆర్ కాల్డ్ టు బి సాల్ట్ అండ్ లైట్, నాట్ టు పార్టిసిపేట్ ఇన్ దేర్ యాక్టివిటీస్ అనేది మనం చూస్తాం అనమాట. జీసస్ క్రైస్ట్ హ్యాస్ గాట్ ఎ రెగ్యులర్ ప్రేయర్, స్క్రిప్చర్ అండ్ ఫెలోషిప్. he also set boundaries, limits. ఎప్పుడు కూడా ఆయన ఆ లిమిట్స్ ఎప్పుడు దాటి వెళ్ళినట్టుగా వెళ్ళలేదన్నమాట. యోహాను సువార్త 2:24 చూడండి ఒకసారి. యోహాను సువార్త 2:24 యేసు ప్రభు వారి జీవితం ఒకసారి చూద్దాం. అది రైట్. యేసు ప్రభు వారు అక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారిని చాలామంది విశ్వసించారంట. ఆయన ఎందుకు విశ్వసించారు? విశ్వసించి ఆయన్ని నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాం ప్రభు అని చెప్తా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు అందరి హృదయాలు తెలిసినవాడు కాబట్టి ఏమనుంటుందంటే ఆయన, ఒక్కసారి నేను చదువుతాను, ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని అంతరంగా విరిగినవాడు కనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకి సాక్ష్యం ఇవ్వని అవసరం నవక్కర్లేదు అని చెప్పి చూస్తాం అనమాట. యేసు ప్రభు వారిని ఎవరైనా ఇఫ్ దే వాంట్ టు ట్రై టు కంట్రోల్, హీ విల్ నెవర్ బి కంట్రోల్డ్ బై ఎనీ హ్యూమన్ బీయింగ్. హూ ఈజ్ కంట్రోలింగ్ యూ? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పాపులు కంట్రోల్ చేస్తున్నారా? దుష్టులు కంట్రోల్ చేస్తున్నారా? మాకర్స్ కంట్రోల్ చేస్తున్నారా? లేదంటే దేవుని వాక్యం మనల్ని కంట్రోల్ చేస్తుందా? హూ ఈజ్ ద బాస్ ఇన్ యువర్ లైఫ్? యేసు ప్రభు వారు ఆయన జీవించినంత కాలము ఎన్ని గొప్ప, ఆయన వచ్చి పొగిడేవాళ్ళు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావు, ఇలాంటి వాళ్ళు మొకోవడం లేనివాడు మాకు తెలుసు, అద్భుతాలు చేస్తున్నామని తెలుసు అని ఎవరైనా మనం ఈజీగా, మనమైతే ఎవరైనా పొగిడితే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. మనకున్న వీక్నెస్ అది. మనుషులంగా ఎవరన్నా పొగిడారంటే, అందుకే స్పర్జన్ ఏమంటాడంటే మన పర్సిక్యూషన్ కంటే పొగడత భయంకరమైంది అంటాడు. పర్సిక్యూషన్ కంటే పొగడతలు భయంకరమైన విషయాలు అంటాడు. ఎందుకంటే దాని ద్వారా మనం పాడైపోయే అవకాశాలు ఉంటాయంట. జాగ్రత్తగా ఉండాలి మనల్ని. కానీ యేసు ప్రభు వారిని ఎవరిని పొగిడినా కూడా he will never be controlled by any human being. మనం ఎప్పుడు వస్తాం మెచ్యూరిటీ మనకి? when can we attain that maturity? who is controlling our lives? ఎక్కడ నడుస్తున్నాం? దుష్టుల మార్గంలో నడుస్తున్నామా? పాపుల మార్గంలో నుంచుంటున్నామా? ఎక్కడ కూర్చుంటున్నాం? ఎక్కడ నుంచుంటున్నాం? ఎక్కడ కూర్చుంటున్నాం? let us examine our lives. The righteous man is not afraid to take less traveled road because he knows that it leads to blessing and happiness, eternal life. Enter by narrow gate. That's what Jesus Christ says. ఇరుకు మార్గంలో ప్రవేశించండి అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేయము, ఐ విల్ వాక్ ఇన్ దట్ అని చెప్పి దావీదు చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. మనం ఏ మార్గంలో ఉన్నాము అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ అన్ని చూస్తున్నాం, చాలా ఇన్ఫ్లుయెన్సెస్ మన చుట్టూ కూడా. సోషల్ మీడియా ఇప్పుడు మనం వెళ్ళి దుష్టుల మార్గంలో నిలబడాల్సిన అవసరంలా, మన చేతుల్లోకి వచ్చింది సోషల్ మీడియా. వచ్చి ఆ సోషల్ మీడియా, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కంట్రోల్డ్ బై గేమ్స్. బ్లూ వేల్ గేమ్ మీరు విని ఉంటారు. ఆ బ్లూ వేల్ గేమ్ అది వాళ్ళు యాక్షన్ చెప్తారనమాట గేమ్లో. ఓకే, ఫస్ట్ డే ఈ యాక్షన్ చేయండి, సెకండ్ డే ఈ యాక్షన్స్,
దే ఆర్ ఆల్ కంట్రోలింగ్ ఫ్రమ్ వేర్. చెక్. సో బ్లూ వేల్ గేమ్లో మనం చూస్తే చాలామంది అమాయకులు రోజుకు ఒక యాక్షన్ ఐటెం చెప్తారు. రోజుకు ఒక యాక్షన్ ఐటెం చెప్పి వాళ్ళు దే ఆర్ కంట్రోలింగ్ వర్చువల్లీ. ఎంత భయంకరమైన విషయం చూడండి. దెర్ ఆర్ మెనీ చిల్డ్రన్ దే డైడ్, కిల్డ్ దెమ్సెల్వ్స్ బికాస్ ఆఫ్ దట్ గేమ్. రోజుకు ఒక యాక్షన్ ఐటెం చెప్పి వన్ ఏ డే విల్ కమ్. వాళ్ళు ఏం చెప్తారంటే గో అండ్ కమిట్ సూసైడ్, దట్స్ ఇట్. వాళ్ళు వెళ్ళి సూసైడ్ చేసుకోవడం. ఎంత ఘోరం కదా. దే ఆర్ కంట్రోల్డ్ బై సిన్నర్స్. వాళ్ళు దుష్టుల ఆలోచన చొప్పున నడిచినట్టుగా మనం చూస్తాం అనమాట. ఓకే, లెట్స్ గో టు సెకండ్ వర్స్. ఇప్పుడు ఒకటి చూసాం ఏంటంటే నెగిటివ్ చూస్తున్నాం. నడవక, నిలవక, కూర్చుండక, వద్దు, నో అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ వర్స్ చూస్తే ఎస్ వర్స్కి వచ్చాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒకటి నో అని చెప్పిన తర్వాత ఆ నోలో ఉండలేం. అంటే నో అంటే ఎంటీగా ఉండకూడదు. ఒకటి నో అని చెప్పామంటే వెంటనే దాన్ని ఒక యూస్ఫుల్ థింగ్తో ఫిలప్ చేయాలి. అదేంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని ఒక వాక్యంతో మనం ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. ఇక్కడ వాక్యం ఏమనుందంటే ఇంగ్లీష్లో ఏముందంటే డిలైట్ అండ్ మెడిటేట్. టూ వర్డ్స్ వాడాడు, డిలైట్ అండ్ మెడిటేట్. మనం చాలాసార్లు క్యాంపుల్లో పిల్లలకి DT క్యాంపులు, LT క్యాంపుల్లో వాక్యం గురించి చెప్పిన తర్వాత రెగ్యులర్గా క్వైటం చేసుకున్నారా, వాక్యం చదువుకున్నారా? చాలాసార్లు ఎంతమందిని అడిగినా కూడా ఈరోజు చేయలేదన్నా, నిన్న చేసావా, నిన్న కూడా చేయలేదన్నా. ఎప్పుడు చదువుతున్నావు వాక్యం చదవడానికి అంటే బయట నుంచి ఫోర్స్ చేయడం కాదు. అది ఇట్ షుడ్ బి ఎ డిలైట్ ఇన్ యువర్ హార్ట్. అది ఎట్లా అంటే జెన్యూన్ ప్రెషర్ జెన్యూన్గా అది ఆనందంగా ఉండాలి. అది డ్యూటీ లాగా చేయకూడదు. వాక్యం చదవడం అనేది ఎప్పుడు ఎదుగుతాం మనం ఆ స్టేజ్కి? ఐఎమ్ గ్లాడ్. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు, ఒక ఫ్రెండ్. ఆయనకి నేను ఎప్పుడు ఫోన్ చేసినా తమ్ముడు క్వైటం చేసినావా అని అడుగుతాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. తమ్ముడు క్వైటం చేసినావా పాస్టర్ గారు? ఆయన ఫోన్ చేయాలంటే నేను క్వైటం చేసి ఫోన్ చేస్తా. ఎందుకంటే మళ్ళీ వెంటనే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. సో అట్లా అడిగేవాళ్ళు ఉంటే మన బ్లెస్సింగ్. మనం వీ హ్యావ్ టు ఆస్క్ పక్కన వాళ్ళు అడుగుతూ ఉండాలి, ఏంటి వాక్యం ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని రెగ్యులర్గా మనం ఎంక్వైరీ వాకప్ చేయడం అనేది అవసరం. ఇంకో పదం ఏంటంటే మెడిటేట్ అంటే టు మటర్, పాండర్, స్పీక్ క్వైట్లీ, కంటిన్యూస్ రిఫ్లెక్షన్, constant communion with God's word. So we have to have a constant communion with God's word, not occasional reading. అప్పుడప్పుడు చదువుతున్నాం కాదు. కొన్నిసార్లు కొంతమంది కలిసినప్పుడు మాకు కూడా బైబిల్ గురించి, దేవుడి గురించి తెలుసండి, యేసుప్రభు గురించి. మా బైబిల్ అక్కడే ఉంటుంది, ఎప్పుడు అక్కడ షెల్ఫ్లో ఉంటుందని చెప్పి చూపిస్తారు. అది ఉపయోగం లేదు. ఒక రీసెర్చ్ చేశారు, బైబిల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బైబిల్ రీసెర్చ్ వాళ్ళు 2 లక్షల మంది మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు చాలా లాంగ్ టైమే రీసెర్చ్ చేసి కొన్ని రిజల్ట్స్ ఫైండ్ అవుట్ చేశారు. ఆ రిజల్ట్స్లో కొన్ని విషయాలు తెలిసి ఏంటంటే వారానికి ఒక్కసారి బైబిల్ చదువుతారు. చూడండి, కొంతమంది వారానికి ఒక్కసారి బైబిల్ చదువుతారంట. ఆ బైబిల్ వారానికి ఒక్కసారి చదివే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ జీవితం మీద బైబిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నో డిఫరెన్స్. బయట వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు అలాగే ఉంటారు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. వాళ్ళు చదువుతూ ఉంటారు కానీ ఉపయోగం లేదు. వాళ్ళు దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. వారానికి 2 లేదా 3 సార్లు చదివే ఉంటారు కొంతమంది. వాళ్ళ గురించి వాళ్ళు స్టడీ చేశారంట. వాళ్ళు స్టడీ చేసినప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ అంటే నెగ్లిజిబుల్ డిఫరెన్స్. దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుందంట, 2 లేదంటే 3 సార్లు.
4 లేదంటే 5 సార్లు వారానికి. వాళ్ళలో ఎలాంటి మార్పులు ఉంటాయి అంటే ఎవ్రీథింగ్ బిగిన్స్ టు చేంజ్ ఇన్ దేర్ లైఫ్స్. those people are more likely, 228% people వాళ్ళు దే షేర్ దేర్ ఫెయిత్. 400% మనుషులు వాళ్ళు దే మెమరైజ్ ద స్క్రిప్చర్స్. వాళ్ళు 59% లెస్ లైక్లీ టు ఎడిక్ట్ టు ద పోర్నోగ్రఫీ. మరి పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అవ్వడం చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుందంట వాళ్ళలో. అలాగే 30% లెస్ లైక్లీ టు స్ట్రగుల్ విత్ లోన్లీనెస్ ప్రాబ్లం. వాళ్ళ ఒంటరితన ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి అంట. ఎవరికి? 4 నుంచి ఎక్కువ చదివేవాళ్ళు. అండ్ 50% లెస్ లైక్లీ దే ఎక్స్పీరియన్స్ యాంగ్జైటీ. వాళ్ళ యాంగ్జైటీ 50% తక్కువ ఉంటుందంట వాళ్ళలో. బికాస్ దే రీడ్ బైబుల్ మోర్ దాన్ 5 times a week. They are delighted to read the word of God. ఆనందించడం, వాక్యం చదవడం ఆనందించడం. ఇట్స్ నాట్ ఏ డ్యూటీ. అబ్బా పొద్దున్నే లేచాను, వాక్యం చదువుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారేమో, అన్న అడుగుతాడేమో, కానీ ఫోన్ చేస్తారేమో అన్నట్టు కాకుండా డిలైట్ఫుల్గా చదివితే కనుక దెన్ బిగిన్స్ ద చేంజ్ మొదలవడం చూస్తాం అనమాట. there are lot of statistics. బైబిల్ రీడింగ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనం చూస్తే చాలాసార్లు చూస్తాం అనమాట. చాలా దే ఆర్ స్ట్రాంగ్. వాళ్ళలో స్ట్రెస్ రిడక్షన్ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ అంట మామూలుగా వాక్యం చదివే వాళ్ళలో 8% ఉంటే నాన్ రీడర్స్లో 9.6% ఉంటుంది. అండ్ దే ఆర్ స్ట్రాంగర్ దాన్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ అండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అంట. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ రీడింగ్ బైబిల్ మనం చూస్తాం. అమెరికా దేశంలో కొలంబో క్రైమ్ ఫ్యామిలీ అని చెప్పేసి లైక్ మాఫియా టీమ్, వాళ్ళ పని ఏంటంటే దే గో అండ్ కిల్ పీపుల్ అండ్ ఎర్న్ మనీ. దే కిల్, స్టీల్, లూట్. వాళ్ళ పని అయితే అనమాట మాఫియా. అలా కొన్ని మాఫియాస్ ఉంటాయి అమెరికాలో. సో ఆ మాఫియా లీడర్ ఒక అతను ఉన్నాడు, మైకేల్ ఫ్రాంచిస్ అని. ఆయన వాళ్ళ ఫాదరే మాఫియాలో జాయిన్ చేశాడు ఆయన్ని. వాళ్ళ ఫాదర్ కూడా మాఫియాలో ఉంటాడు. వాళ్ళ ఫాదర్ ఈయన జాయిన్ చేశాడు. ఒక టైంలో ఫాదర్ ఏం చేశాడంటే పోలీసుకి అప్ చెప్పేశాడు. ఎవరిని? సన్నని అప్ చెప్పేస్తే అప్పటి వరకు ఫాదర్ అంటే ఉన్న ట్రస్ట్, గౌరవం మొత్తం పోయింది. ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ప్రిజన్లో ఉన్నాడు. ప్రిజన్లో ఉండి చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. ఎవరో వచ్చి బైబిల్ ఇచ్చారు. బైబిల్ ఇస్తే ఇసిరి కొట్టాడు గోడకి. మళ్ళీ 2 days తర్వాత కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గిన తర్వాత బైబిల్ తీశాడు. తీసి చదువుతా ఉన్నాడు. ప్రావర్బ్స్ తీశాడు. ఎంత అద్భుతంగా ఉందని బైబిల్ అని చెప్పి ప్రావర్బ్స్ చదువుతా ఉన్నాడు. ప్రావర్బ్స్ చదువుతా ఉన్నప్పుడు ప్రావర్బ్స్ 16:7 వచ్చాడు. సామెతలు 16:7 వచ్చేటప్పటికి, వెన్ మ్యాన్స్ వేస్ ప్లీజ్ ద లార్డ్ హీ మేకెత్ ఈవెన్ హిస్ ఎనిమీస్ టు బి అట్ పీస్. ఆ వాక్యానికి వచ్చాడు. ఆ వాక్యానికి వచ్చిన తర్వాత ఆయన హీ కంప్లీట్ హిస్ లైఫ్ టు ద లార్డ్. ఆయన ఒక టైంలో వారానికి 8 million సంపాదించాడంట ఈ మాఫియాలో. $8 million పర్ వీక్. మన ఎంటైర్ లైఫ్లో మొత్తం సంపాదించం అది. సో హీ లెఫ్ట్ హిస్ మాఫియా. హీ బికేమ్ believer of the word. See the impact of the word. బైబిల్ యొక్క ఇంపాక్ట్ మన జీవితం మీద ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బైబిల్ వాక్యాన్ని లైట్గా తీసుకోవద్దు దయచేసి. రీడ్ ఇట్, రీరీడ్ ఇట్. మనం ఏదో ఒక అకేషన్ పెట్టుకుని వాక్యం చదవడం. మనం ఇప్పుడు క్విజ్ అని చెప్పేసి రకరకాలుగా క్విజ్ అనో లేదంటే లెంట్ డేస్లో ఎక్కువ వాక్యం చదవడం. You do it somehow. Read the word of God. Let it go. Let it sink into your mind. Before you go into the world, వాక్యం చదవడం ద్వారా స్ట్రాంగ్ కన్విక్షన్స్ నీ మైండ్లో ఫామ్ కావాలి. ఆ స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఫామ్ అయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతుకుతావు. అలా కాకుండా గోడ మీద ఉండి అటు పడతానా అనుకుంటా
చాలా బ్యాలెన్స్గా నడుస్తూ వెళ్తున్నాం అనుకోండి, జస్ట్ చిన్న గాలి వస్తే పడిపోతాం. బ్రదర్స్, వీ హ్యావ్ ఎ ట్రెజర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్ us రీడ్ ఇట్. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు, ఆనందించుచు ధ్యానించువాడు. ఆనందించుతూ చదవాలి, ఒక డ్యూటీ లాగా కాదు. ఈరోజు క్వైటం అయిపోయింది, టిక్ మార్క్ కాదు. దావీదు మనం చూసినట్లయితే, మనం చూస్తే స్ట్రాంగ్ బిలీఫ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయినప్పుడు యూ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నీ జీవితం యువర్ లైఫ్ విల్ నాట్ స్పేర్ యూ. యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, యూ విల్ హ్యావ్ స్ట్రగుల్స్, అండ్ ఓన్లీ ద హూ విల్ సర్వైవ్? ఓన్లీ బైబిల్ రీడర్స్. ఎవరైతే మెడిటేట్ చేస్తారో, యూ విల్ బి లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై రివర్స్ ఆఫ్ వాటర్. దీస్ కన్విక్షన్స్ హెల్ప్ టు స్టే అవే ఫ్రమ్ సిన్నర్స్, మాకర్స్ అండ్ వికెడ్. ఈ కన్విక్షన్స్ మనకి ఈ యొక్క పాపుల నుంచి దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుందని మనం చూస్తాం అనమాట. ఓకే, మనం చూస్తే దావీదు జీవితంలో మనం చూస్తే, దావీదు ఆయన ప్రవర్తన అంతట్లో కూడా, ఆయన కింగ్షిప్ అంతట్లో కూడా మనం చూస్తే, ఆయన కన్విక్షన్ చాలా స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఫామ్ చేసుకుని మిగతా వాళ్ళందరికీ ఒక విధంగా కనిపిస్తుంది ప్రాబ్లం, ఆయనకు ఇంకో విధంగా కనిపించేది. గొలియాతు ఆయనకి ఎలా ఉన్నాడు? మిగతా వాళ్ళందరికీ 10 ఫీట్లు గొలియాతు, నో మనం ఆయన్ని ఎదుర్కోలేము అని చెప్పి ఉన్నారు. కానీ దావీదు ఏం చేశాడు? నో, దేవుడు సహాయం చేస్తాడు. అందరూ ఒక మార్గంలో వెళ్తున్నారు, దావీదు మాత్రం ఇంకో మార్గంలోకి వెళ్ళాడు. స్ట్రాంగ్ కన్విక్షన్ హ్యాస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ యూజ్డ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గొలియాతుని జయించినట్టుగా చూస్తాం. మరి అలాగే కాదు, సాళ్ళు 2 సార్లు గుహలో చూశాడు. దేవుడికి వాగ్దానం ఉంది కదా, నీకు దేవుడు వాగ్దానం, చంపేసాయి, మ్యాచ్ అవుతుంది కదా. దేవుడు నువ్వు రాజు అవ్వాలి, ఎనిమి ఇక్కడ ఉన్నాడు, చంపేయడమే అయిపోద్ది. లేదు, బ్యాక్ ఆఫ్ ద మైండ్ దెర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ కంట్రోలింగ్ హిమ్, నాట్ ద పొజిషన్. వర్డ్ ఆఫ్ గాడ్. టైం లూజ్ అయిపోతుంది, ఇది టైము, చూడు, చంపేసాయి. నో, యెహోవా చేత అభిషేకించవాడిని నేను ముట్టుకోను, దేవుడు సమయం కోసం ఎదురు చూస్తాను. దేర్ ఈస్ స్ట్రాంగ్ కన్విక్షన్. దేవుడు సమయం కోసం ఎదురు చూడడం అనేది అలవాటు అయిపోయింది దానికి. దేవుడు ఎప్పుడు హెచ్చిస్తే నేను అప్పుడే హెచ్చించబడతాను, నేను ముందు తీసుకోను, దేవుడికి ముందుగా పరిగెత్తను అని అలవాటు చేసుకున్నాడు. స్ట్రాంగ్ కన్విక్షన్ ఫామ్ అయింది. ఆయనకి ఎటర్నల్ ఫోకస్ ఉంది. దేవుడికి నేను టెంపుల్ కట్టాలని చెప్పి ఆశపడ్డాడు, చేశాడు. ఆయన గురించి, ఆయన పరిపాలన గురించి ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే 2 సమయాలు 8:15 ఆయన న్యాయంగా పరిపాలించును అని ఉంటుంది అనమాట. దావీదు న్యాయంగా పరిపాలించును. దీస్ స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వర్డ్ ఆఫ్ గాడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం ఆ స్ట్రాంగ్ కన్విక్షన్స్ మనలో ఫామ్ అయ్యి మన లైఫ్ అద్భుతంగా ఉంటుందని మనం చూస్తాం అనమాట. ఇప్పుడు మనం చూస్తే సోషల్ మీడియా మనల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంది. Away from social media, be careful of its usage. Lot of gossip on social media, very less truth. 90% of సోషల్ మీడియాలో జరిగే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చూస్తే గాసిపే. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా, అసలు ఎన్ని రకాల న్యూస్ వస్తాయంటే, ఆ బుర్జ్ ఖలీఫా మంటల్లో ఉన్నట్టుగా ఫోటోలు వస్తూ ఉంటాయి, ఏ ద్వారా ఫోటోలు వస్తూ ఉంటాయి. అంత గాసిప్, ఓన్లీ బికాస్ టు ప్రమోట్ ద వ్యూవర్షిప్, దట్స్ ఇట్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వ్యూవర్షిప్ కావాలి. బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు అని చెప్పి క్వశ్చన్ మార్క్ కూడా ఉండదు, చనిపోయాడు అంటాడు. ఆ థంబ్నెయిల్స్లో బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు అనగానే చనిపోయాడు అని చెప్పి మనం చూస్తాం, ఏముండదు, చనిపోయాడేమో అని లాస్ట్ క్వశ్చన్ చేస్తాడు. చూసారా, అంత గాసిపే. బీ వెరీ కేర్ఫుల్ హౌ యు ఆర్ స్పెండింగ్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా algorithms are designed in such a way that they will entice you, pop up interesting topics always. Decide the timings before you start the social media. మన సోషల్ మీడియా కంపెనీస్ మీద అమెరికాలో కేసు వేశారు. మీరు చిన్నపిల్లల్ని ఎంటైజ్ చేసి వాళ్ళని మరి ఎడిట్ చేస్తున్నారు, సోషల్ మీడియాకి ఎడిట్ చేసే విధంగా అల్గారిథం డిజైన్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద కేసు వేశారు. యూ కెన్ ఇమాజిన్ నౌ హౌ గుడ్ ద సోషల్ మీడియా ఈజ్. ఓకే.
మనము బీ వెరీ కేర్ఫుల్. సోషల్ మీడియాలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో అంత టైం మనం వాక్యం మీద స్పెండ్ చేస్తున్నామా? నేను మొబైల్ వర్సెస్ బైబిల్ అని కొన్ని రాశాను. మనం బైబిల్ కనుక మొబైల్ లాగా ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది మన జీవితం? బైబిల్ని కనుక మొబైల్ లాగా మనం ట్రీట్ చేస్తే మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. కొన్ని వాక్యంతో హృదయం నిండిపోయి ఉంటుంది, పొంగి పొరలుతుంది. కరెక్ట్. ఒకసారి కిందకి వెళ్ళి మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కారు తీసుకునేటప్పుడు ఒకసారి చూసుకుంటాం జేబులో ఫోన్ లేదా, ఎప్పుడైనా బైబిల్ లేదా వెళ్ళి తీసుకురావాలి అని అనుకున్నాం మనం. ఫోను బైబిల్ పైటం చేసినప్పుడు కూడా ఫోన్ పక్కన పెట్టేసి ఇంటర్నెట్ ఆన్ చేసి ఫోన్ పక్కన పెట్టుకుని ఒక నోటి టక్కుమని సౌండ్ వచ్చిన వెంటనే వాక్యం చదువుతూ ఉంటాం. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం చదువుతూ ఉండగానే టిక్ మన సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన వెంటనే మెసేజ్ నోటిఫికేషన్ చూడాలి. ఏమైపోద్ది చూడపోతే? మనం ట్రంపా? మనం ట్రంప్ కాదుగా, మోడీ కూడా కాదు. అంత భయంకరమైన మెసేజ్ మనకి ఏమొస్తాయి? ప్రపంచం కూలిపోయి ఏమున్నాయి? ఎందుకు మనం అంత పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకి? బీ వెరీ వెరీ కేర్ఫుల్ హౌ యూఆర్ యూజింగ్ అవర్ మొబైల్స్. ఎట్లా వాడుతున్నాం మనం? చాలాసార్లు నేను మొన్న ఒకసారి జోయిన్ వచ్చినప్పుడు హాస్టల్ నుంచి జోయిన్ అని కొంచెం ఫోన్ నుంచి దూరంగా ఉంచాలని చెప్పేసి టుడే డిజిటల్ ఫాస్ట్ అని పెట్టాం. డిజిటల్ ఫాస్ట్ అని కానీ జోయిన్ నా పాపం అసలు చాలా కష్టమైపోతుంది డిజిటల్ ఫాస్ట్ అని కానీ. ఈరోజు నో ఫోన్స్ అని చెప్పిన వెంటనే జోయిన్ నా పాపం డాడీ ఎప్పటి వరకు టైం అంది 9 వరకా 10 వరకా అంటే అప్పటి నుంచి మనం స్టార్ట్ చేద్దామని. చూడండి ఎంత మనం algorithms are designed to captivate ourselves. Be very careful. మనం కనుక బైబిల్ని ఫోన్ లాగా చూసి ఎంత అద్భుతంగా ఉంటుంది. అండ్ మనం కనుక బైబిల్ కనుక మొబైల్ లాగా చూస్తే ద ఫస్ట్ థింగ్ యూ టచ్ ఇన్ ద డే విల్ బి ద బైబిల్. ద లాస్ట్ థింగ్ యూ సీ విల్ బి ద బైబిల్. మెసేజ్ వచ్చిన వెంటనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏదో సమస్య వచ్చిన వెంటనే ఏంటి వాక్యం ఏం చెప్తుంది అని ఆలోచించడానికి మనకు ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మనం బైబిల్ని ఏ విధంగా వాడుతున్నాం, మొబైల్ని ఏ విధంగా వాడుతున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, 3వ వచనంకి వెళ్దాం. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. అబ్బా, దివారాత్రము అన్న నేను ఎందుకు బ్లెస్ చేయబడతలేదు? నాకు ప్రాస్పరిటీ ఎందుకు రావట్లేదు? ఏది పట్టుకుంటుంది? బంగారం కాట్లా మధ్య అయిపోతుంది. ఎందుకు? బైబిల్ చదువుతున్నానే. బైబిల్ చదువుతున్నా కానీ డ్యూటీలో చదువుతున్నావేమో. బైబిల్ చదువుతున్నా కానీ ఎవరు ఫోర్స్ చేసి చదువుతున్నావేమో. బైబిల్ని చదవడం ఆనందించట్లేదేమో. దాన్ని ధ్యానించే విషయంలో ధ్యానించట్లేదేమో. కేవలం అది ఒక డ్యూటీ లాగా చేస్తున్నావేమో. చూడు, ఆలోచించు. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. ఇతను ఎలా ఉంటాడంటే, ధర్మశాస్త్రం ఆనందించేవాడు ఎలా ఉంటాడంటే, నీటి కాలువల, ఒక కాలువ కాదు, కాలువల అంటే ఒక కాలువ మిస్ అయితే ఇంకొక కాలువ, అసలు వాటర్ డ్రై అయిపోవడానికి అవకాశం లేదనమాట. ఎంత బ్లెస్సింగ్! నీటి కాలువల, మల్టిపుల్ కాలువలు వారిని నాటబడిన వాడిగా ఉంటాడనండి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆకు వాడడం కూడా ఉండదంట. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. వాట్ ఏ బ్లెస్సింగ్! మనం ఎలా ఉన్నాం? చెట్టు వలే ఉన్నామా? నీటి కాలువలో వారిని నాటబడిన చెట్టులాగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? మనం చూస్తే అతడు చేయనదంతయు సఫలమగును. ఏది చేస్తే అది సఫలం అవుతుంది.
యూ విల్ బికమ్ ఎట్ ల్యాండ్ మార్క్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ల్యాండ్ మార్క్ అవుతావు. సో మనం ఎలా ఉన్నాం? ఒకసారి యోసేపు లైఫ్ చూస్తే, యోసేపు ఆదికాండం 39 తీస్తారా? ఆదికాండము 39. డాక్టర్ నోయల్ చాలా చక్కగా మొన్న తీసుకున్నారు. ఇది ఒక విషయం ఈ కాంటెస్ట్లో చెప్పాల్సింది ఉన్నది ఏంటంటే 39:23 వచనం, యెహోవా అతనికి తోడైండెను గనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయుండును, అతడు చేయనది యావత్తు సఫలమగినట్లు చేశాను. యోసేపు గురించి చెప్పిన వాక్యం ఏంటంటే, యోసేపు తనది కాని దేశంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, తన సంబంధం లేని లాంగ్వేజ్ దగ్గర ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ విషయంలో మాత్రం ఆయన హీజ్ రిచ్గా ఉన్నట్టుగా మనం చూస్తాం అనమాట. యోసేపు ఏం చేస్తే అది బ్లెస్సింగ్గా ఉంది. ఎందుకో తెలుసా? ఆయన టైంలో బైబిల్ కూడా లేదు. మనం వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ బైబుల్ ఇన్ అవర్ హ్యాండ్స్. వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, యాకోబు యోసేపు చాలా అన్యోన్యమైన రిలేషను. యాకోబుకి చిన్నవాడు కదా, చాలా ప్రేమించేవాడు. యోసేపు, దేవుని మర్చిపోమాక, దేవుని వదిలిపెట్టమాక, దేవుడు నాకు నేను ఆ ఊరు వదిలికాడి నుంచి నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా అని చెప్పాడు, నేను దీవించే వరకు వదిలిపెట్టనని చెప్పాడు. ఇవన్నీ చెప్తా ఉన్నాడు. చెప్పినవన్నీ కూడా ఆయన ధ్యానిస్తున్నాడు, స్టడీ చేస్తున్నాడు, మెడిటేట్ చేస్తున్నాడు. కాబట్టి పాపం వచ్చింది, పాపం మార్గంలో నిలబడాల్సిన అవసరం వచ్చింది. పాపం చేయడానికి పోతిఫర్ భార్య చెప్తా ఉంది, ఇదిగో మనం పాపం చేద్దాం రా అని చెప్తా ఉన్నప్పుడు, లేదు నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయజాలను. ఎంత కన్విక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ కన్విక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యొక్క గొప్ప నమ్మకం, యెహోవా ఎదుట నేను పాపం చేయజాలను అంటాడు అనమాట. దేవుడు ఆయన తోడుకున్నాడు అన్న విషయం ఎట్లా అర్థమైంది దానికి? యాకోబు చెప్తానే ఉన్నాడు ఆయనకి. ఆ వాక్యం మన చేతిలో ఉన్నంత విరివిగా ఆయనకి లేదు, అయినప్పటికీ కూడా ఆయన స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఫామ్ అయిపోయినాయి. కాబట్టి ఆయన ఏమన్నా అంటే, నేను పాపం చేయడానికి యెహోవా వ్యతిరేకంగా పాపము చేయను అని చెప్పి అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తాం అనమాట. స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఉంటే నువ్వు ఐగుప్తులో ఉన్నావా, పోతిఫర్ ఇంట్లో ఉన్నావా, జైల్లో ఉన్నావా, సంబంధం లేదు. ఆశీర్వాదం నీదే. నువ్వు ఏది చేస్తే అది దేవుడు సఫలం చేస్తాడు. మన గురించి ఎప్పుడు చెప్తారండి ఈ మాటలో? మన గురించి ఎప్పుడు చెప్తారు ఈ మాటలో? మనకి యోసేపు కంటే చాలా గొప్ప ఎక్స్పోజర్ ఉంది వాక్యానికి. యోసేపు కంటే ఎక్కువ కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యాం, యోసేపు కంటే ఎక్కువ మెసేజ్లు విన్నాం. కానీ who is controlling us? Is the word of God controlling us? వాక్యం మనల్ని కంట్రోల్ చేస్తుందా, లేక సోషల్ మీడియా కంట్రోల్ చేస్తుందా? అతడు చేయనిదంతయు సఫలమగును, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఆయా కాలాల్లో టైంకి ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడన్నట్టుగా మనం చూస్తాం. 4వ వచనం చూస్తే, దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. చెట్టును చూసాం, ఇప్పుడు పొట్టును చూస్తున్నాం. పొట్టు మామూలుగా రైస్ మిల్ దగ్గర చూస్తే రైస్ ఈ వడ్లు బియ్యం చేసేటప్పుడు బియ్యం అయిన తర్వాత పొట్టు బయటికి వెళ్ళిపోద్ది, గాలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పొట్టు లక్షణం ఏంటంటే, గాలి ఎటేస్తే అటే, దానికంటూ ఒక డైరెక్షన్ ఉండదు. ఎట్లా ఉన్నాం మనం? మనకంటూ డైరెక్షన్, కన్విక్షన్స్ ఉన్నాయా బైబిల్ నుంచి? కన్విక్షన్స్ లేకుండా ఉంటే మన ఫ్రెండ్స్ ఎవరు చెప్తే వాళ్ళ మార్గంలోకి, ఏటి గాలి వీస్తే అటు వెళ్ళిపోయే రకంగా ఉన్నాం అనుకోండి, మనము
పొట్టులాగా ఉన్నట్లే. చాలా జాగ్రత్త సుమా. ఎలా ఉన్నావు నువ్వు? చెప్పిన ప్రతి మాట కొన్నిసార్లు ఆ సోషల్ మీడియాలో ఫోన్లో అవి వచ్చిన ఆ వీడియోస్ చూసి సేమ్ ఎట్లా ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో అలాగే ఇమిటేట్ చేసే విధంగా చేస్తారన్నమాట పనులు. చాలా భయంకరమైన విషయం. ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు నిన్ను? నువ్వు చెట్టులాగా ఉండాలనుకున్నావా, పొట్టులాగా ఉండాలనుకున్నావా? కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఒకసారి మత్తయి సువార్త 3:12 చూస్తే మరి అక్కడ ఒక మాట ఉంటుంది. పొట్టు యొక్క డెస్టినేషన్ ఏంటంటే, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయును. పొట్టు యొక్క డెస్టినేషన్ ఏంటంటే కాల్చివేయబడటం. చెట్టు యొక్క ఫలం ఏంటంటే, చెట్టు యొక్క రిజల్ట్ ఏంటంటే ఫలాలు ఇస్తుంది. ఫలాలు ఇచ్చి అది బ్లెస్సింగ్గా ఉంటుంది. పొట్టు అలా కాదు. పొట్టు కాల్చివేయబడడానికి మాత్రమే ఉన్నట్టుగా మనం చూస్తాం అనమాట. పొట్టుకి వెయిట్ ఉండదు. వెయిట్ ఏముండదు. చాలా ఇంత పెద్ద బస్తా కూడా మనం ఈజీగా మోసుకెళ్ళిపోవచ్చు. ఏం వెయిట్ ఉండదు. సో దానియేలు గ్రంథంలో మనం చూస్తే బెల్తెషాజర్ విషయంలో, బెల్తెషాజర్ టెంపుల్ నుంచి తెచ్చుకున్న విషయాలన్నింటినీ పెట్టుకుని ఆనందిస్తూ ఉంటాడు. పార్టీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక హస్తం ఒక మాట రాసింది. మెనే టెకేల్ ఫార్సిన్ అనే పదం రాసింది. రాసిన వెంటనే బెల్తెషాజర్ భయపడిపోయాడు. ఏంటి నా పరిస్థితి, ఏంటి ఏమవుతుందని భయపడి వణికిపోయాడంట. వణికిపోయినప్పుడు దానియేలుని పిలిచారు. దానియేలు ఏంటి ఈ వాక్యం మాకు తెలియజేయని చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, దేవుడు నిన్ను తోకలో తూశాడు, నువ్వు తేలిపోయావు, నువ్వు పొట్టుగా ఉన్నావు, నువ్వు తేలిపోయావు, దేవుడు నీ సామ్రాజ్యాన్ని తీసేస్తాడని చెప్పినట్టుగా చూస్తాం అనమాట. పొట్టులాగా ఉండడానికి వీలు లేదు. మనం చెట్టులాగా ఉండాలి. చెట్టులాగా ఉండడానికి ప్రయాసపడాలి. సో చివరి వచనం, 6వ వచనం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. యెహోవాకు తెలియను అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ద లార్డ్ నోస్ ద వే ఆఫ్ రైచియస్ అండ్ హీ ఎంటర్స్ ఇన్ టు ద కవరెంట్ రిలేషన్షిప్ విత్ అస్. దాని మీనింగ్ అదనమాట. God is entering into a covenant relationship with us and he is personally acquainted with us. ఆయన మనతో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు దేవుడు. ఇంతకుముందు కూడా చెప్పాను కొన్నిసార్లు, దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు దేవుణ్ణి తీసుకొచ్చి మనం ఒక రూమ్లో పెట్టేసి అవసరమైనప్పుడు పిలుస్తాను ప్రభువా, ముందు నా జీవితాన్ని నేను వెళ్ళను, అవసరమైనప్పుడు పిలుస్తాను, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పిలుస్తాను, జ్వరం ఉన్నప్పుడు పిలుస్తాను, జలుబు వస్తున్నప్పుడు పిలుస్తాను అని చెప్పి దేవుని రూమ్లో పెడితే కనుక ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలా. ఆయన మనల్ని ఏర్పాటు చేసిన దేనికోసం అంటే కవరెంట్ రిలేషన్షిప్లో మనల్ని ఎంటర్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. హై ఈజ్ పర్సనల్లీ యూ వాంట్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ అస్, కంటిన్యూస్ రిలేషన్షిప్ విత్ అస్. మనతో దేవుడు కంటిన్యూస్గా రిలేషన్షిప్ కలిగి ఉండాలని ఆశపడే దేవుడుగా ఉన్నాడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియనంటే ఆయన కంటిన్యూస్గా హీ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్. మనకి ఇష్టమేనా దేవుడు మనల్ని కనుక కంటిన్యూస్ మానిటర్ చేయడం ఇష్టమేనా? యోసేపు చూడండి, యెహోవాకు వ్యతిరేకంగా నేను ఎలాగో పాపం చేయగలను, దేవుడు ఇక్కడ ఉన్నాడు, హీస్ కంటిన్యూస్ వాచింగ్ మీ, హీ నోస్ మీ, I have a continuous relationship with him. How can I sin against my God? That is the conviction that we are looking for. మనం యెహోవాకి తెలిసి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం ఐశ్వర్యకి చదివిన పోర్షన్ చదివేసి మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుండి 29 వరకు. ప్రభువా ప్రభువా అను నా నామమున ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా,
నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమం చేయువారలారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అనేకులు వస్తారంట, ప్రభువా ప్రభువా అంటున్నారు వాళ్ళు. ప్రభు అంటే మీనింగ్ ఏంటి? యు ఆర్ ద లార్డ్, యు ఆర్ గాడ్. నీ ప్రభుత్వం కింద ఉన్నావు, నువ్వేం చెప్తే చేస్తాను. నువ్వు దేవుడివి, నీవు బాసువి, నేను దాసుని. నువ్వు బాసువి, నేను దాసు. యు ఆర్ ఎ బాస్, ఐఎమ్ ఏ దాస్ అంటున్నారు. కానీ మాటలు మాత్రం చెప్తున్నారు, కానీ యాక్షన్స్ మాత్రం ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వట్లా. అక్రమం చేయవాడు దేవుడు అంటే, అసలు దేవుడు వీళ్ళకి తెలియదు అంటాడు. అంటే దేవుడు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అసలు? ఎగ్జాంపుల్గా చూసండి, వీళ్ళు అంటే వీళ్ళు అక్రమ మార్గం గుండా వెళ్తున్నారు కాబట్టి, అక్రమం చేయవాళ్ళరా నా యొద్ద నుండి పోండి అని చెప్తున్నట్టుగా చూస్తాం అనమాట. బ్రదర్స్, ఫ్రెండ్స్, లెట్ us అండర్స్టాండ్. ప్రభువా ప్రభువా అంటాం కాదు, అంటాం సరిపోదు. ప్రభువా ప్రభువా అంటాం కాదు, ప్రభు ఏం చెప్తే అది చేసే విధంగా సమర్పించుకోవాలి మనం. హీ హ్యాస్ టు రూల్ అవర్ లైఫ్స్. హీ ఈజ్ ద వన్. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు అంగీకరించాలి మనం. యేసు ప్రభువా నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని మనం ఆన్ డైలీ బేసిస్ వీ హ్యావ్ టు ఫాలో. అది చేయగలగాలి. మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ప్రభు కంట్రోల్ చేస్తున్నాడా? ప్రభు కనుక కంట్రోల్ చేయకపోతే బీ వెరీ కేర్ఫుల్. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలు విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇక్కడ మాటలు వింటున్నారు, వాడి చొప్పున చేస్తున్నారు, దేవుని వాక్యం స్టడీ చేస్తున్నారు, వాళ్ళ యాక్షన్స్ని మార్చుకుంటున్నారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళకి కష్టాలు రావా? వస్తాయి. వాళ్ళ ఇంటి మీద గాలి విసిరింది, గాలి కొట్టింది, తుఫాన్ వచ్చింది, కానీ వాళ్ళ స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెక్కు చెదరకుండా నిలబడ్డారు. చెక్కు చెదరట్లా వాళ్ళు. తుఫాన్ వచ్చింది, ఇళ్ళన్నీ పడిపోయినాయి, ఒక ఇల్లు మాత్రం నిలబడింది, బండ మీద ఉంది. ఎందుకంటే యేసు ప్రభు మాటలు వాళ్ళు వింటున్నారు, దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఇంకో గ్రూప్ ఉంది. ఇంకో గ్రూప్ ఏంటంటే, ఈ మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతివాడు. వాళ్ళు మాటలు వింటున్నారు, చెవుల వరకే వెళ్తున్నాయి, మిగతా అవయవాలు ఏవి పనిచేయట్లా, చెవుల వరకే వెళ్తున్నాయి, హృదయం పనిచేయట్లా. హృదయానికి చెవికి చాలా గ్యాప్ ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి రీచ్ అవ్వట్లా. అవన్నీ మాకు బాగా తెలుసు, వాక్యం బాగా తెలుసు, హెడ్ నాలెడ్జ్ చాలా ఉంది, హృదయం మాత్రం జీరో. వాళ్ళు హెడ్ నాలెడ్జ్ ఉంది, కానీ అప్పుడు వాళ్ళకు కూడా తుఫాన్ వచ్చింది, గాలి కొట్టింది, కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన దేవుడు మాటలు విని ఇవి నా కోసమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది మనకి ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సాతాను ఒకసారి మీటింగ్ పెట్టాడంట. పెట్టి వాళ్ళ అందరినీ బండ్లందరూ వాళ్ళ ఏంజిల్స్ అందరూ పిలిచాడంట. దేవుని వాక్యం జనాల్లోకి వెళ్ళకుండా ఎలా చేయాలి, అది ఎజెండా, మీటింగ్ ఎజెండా. దేవుని వాక్యం జనాల్లోకి వెళ్ళకుండా ఎలా చేయాలి, ఒక్కొక్కరు ఒక ఆలోచన చెప్తున్నారు. బైబిల్ని కాల్చేద్దామా అని ఒకరు చెప్పారంట. పిచ్చోడు ఎన్నిసార్లు చేసాము, అది పని చేయట్లేదని చెప్పాను అన్నాడంట. ఇంకొకరు చెప్పారంట, బైబిల్ చదవకుండా చేద్దాం, చాలాసార్లు ట్రై చేసాం, లేదు బైబిల్ చదువుతానే ఉన్నారు అని చెప్పి ఇంకోళ్ళు చెప్పారంట. ఎట్లా మరి ఎట్లా? సరే మనం వాళ్ళని వద్దు అంటే అదే చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చదవనే కానీ అది మన చదివినప్పుడు వెంటనే పక్కన వాళ్ళు జ్ఞాపకం చేయండి, ఇది పావనికి చాలా బాగుంటుంది వాక్యం, చదివిన వెంటనే ఇది పావనికి బాగుంటుంది అని వాళ్ళకి అప్లై చేయండి. వాళ్ళు అప్లై చేసుకోవద్దు, సొంతగా ఎవరు అప్లై చేసుకోవద్దు, వేరే వాళ్ళకి అప్లై చేయనివ్వండి అని చెప్పాడు. అబ్బా ఇది అద్భుతంగా ఉంది, యూ బికమ్ ద లీడర్ అని చెప్పి సాటాను దూత చెప్పాడంట. చూసారా, వాక్యం చదవకుండా మనల్ని చేయడానికి సాతాను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టు చూస్తాం అనమాట. అక్రమం చేయవార్లారా నా ఎదురు నుండి తొలగిపోండి. ఇప్పుడు రీసెంట్గా చివరిగా
జరిగిన స్టోరీ చెప్పేసి నేను ముగిస్తాను. రీసెంట్గా మనం న్యూస్లో భయంకరంగా ఎఫ్సిన్ ఫైల్స్ అని బాగా న్యూస్లో వస్తూ ఉంది. పాపుల మార్గంలో నిలవక దుష్టుల ఆలోచన చెప్పు నడవక అని మనం చూస్తూ ఉన్నాం. అపవాదులు కూర్చుండ చోట కూర్చుండక అని చెప్పి చూస్తూ ఉన్నాం. నో చెప్పడం నేర్చుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాం. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే అతను చాలా వికెట్ ఫెలో. ఆయన హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్న అతని వ్యక్తి. ఆయన మోడర్న్ ఏజ్లో ఆయన చేసిన మోసాలు ఎంత భయంకరమైన అంటే అంత భయంకరమైన మోసాలు, అన్ని మోసాలు చేశాడు. అలాంటి వ్యక్తులతో కొంతమంది ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఎవరో తెలుసా? చాలా పెద్ద పెద్దోళ్ళు. బిల్ గేట్స్, ప్రిన్స్ యాండ్రూ బ్యాటన్, వీళ్ళంతా అరెస్ట్ అయిపోయారు. ప్రిన్స్ యాండ్రూ బ్యాటన్ అరెస్ట్ అయ్యాడు మొన్న. ఆయన ఇంగ్లాండ్ కింగ్, ప్రిన్స్ అనమాట. ఇంగ్లాండ్ హిస్టరీలో, కింగ్డమ్ హిస్టరీలో లాస్ట్ 400 yearsలో అలాంటిది ఎప్పుడు జరగదంట. హీఈస్ అసోసియేటెడ్ విత్ దట్ వికెట్ ఫెలో. ఆ పాపులతో సవాసం చేసి ఆయన ప్రిన్స్ టైటిల్ తీశారు. ఆయనకున్న రాయల్ టైటిల్ అంతా తొలగిపోయింది. బికాస్ హీఈస్ అసోసియేటెడ్ విత్ సిన్నర్, ఆ మోకర్. బ్రదర్స్, బీ వెరీ కేర్ఫుల్. సిన్ను చాలా సైలెంట్గా వస్తుంది, వైలెంట్గా మనల్ని చెప్పేస్తుంది పాపం. డోంట్ టేక్ ఇట్ ఈజీ. సిన్ చాలా సైలెంట్గా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. నాకేం అంత అవసరం లేదు, కొంచెం ప్లేస్ నాకు. మీళ్ళు 2 BHK హౌస్, అంత పెద్ద అవసరం నాకు, ఒక మూల ఇవి చాలు అని చాలా సైలెంట్గా వస్తుంది. వైలెంట్గా మనల్ని బయట పంపిస్తుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సిన్. Do not be gracious. Okay, let us pray. దయగల ప్రభువా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వాక్యం మా మధ్య తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభువా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేము జ్ఞానయుక్తంగా మా జీవితాన్ని గడపడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున తండ్రి.